నా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం సంక్రాంతి రీల్సే వస్తున్నాయి. ఇండియాని చాలా మిస్ అవుతున్నాను. ఇయర్ కూడా రావడం కుదరలేదు. నాకు నాటుకోడి అంటే చాలా ఇష్టము. ఫారిన్ వచ్చాక చాలా ప్లేసెస్ ట్రై చేశా గానీ నాకంత నచ్చలేదు. కానీ రీసెంట్‌గా నా ఫ్రెండ్ అనుష ఒక ప్లేస్ చెప్పింది. అక్కడే 2 టైమ్స్ తెచ్చుకొని ట్రై చేశా. టేస్ట్ చాలా బా వచ్చింది. థర్డ్ టైమ్ చేసేటప్పుడు మీకు రెసిపీ చూపించాలి కదా! చేసేసుకుందాం. మా అమ్మ చేసే నాటుకోడి పులుసు సింపుల్గా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే అమోఘమనే చెప్పాలి. ఆ రెసిపీనే మీకు చూపిస్తున్నాను. కుక్కర్లో ఆయిల్, జీలకర్ర, ఆనియన్స్ వేసి కొంచెం ఎగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, చిన్నగా కట్ చేసుకున్న టమాటా వేసి మెత్తబడిన తర్వాత నాటుకోడి, కల్లుప్పు, పసుపు, కారం, వాటర్ వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ అంతా పోయాక చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని గరం మసాలా, కోకోనట్ పౌడర్, కొత్తిమీర వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ బాయిల్ అవ్వనిస్తే కర్రీ రెడీ అయిపోయింది. హాట్గా సర్వ్ చేసుకొని తినేయండి. ఫారిన్లో ఉన్న మాకు డే నార్మల్గా అయిపోతుంది. కనీసం మీరైనా అందరూ కలిసి పండగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి.